మీ గ్రామానికి ఎర్ర బస్సు కూడా రాదు, నిజంగా రాదనే ఆ రోజు అనుకున్నారు. కానీ వాళ్ళ ఎయిర్ బస్ దిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వచ్చారు, ముఖ్యమంత్రి గారు వచ్చారు, లక్షల మంది దేశ విదేశాల నుంచి కూడా వచ్చారు. ఇదంతా చూసినప్పుడు ఏమనిపించింది తల్లి మీకు? నిజంగా చెప్పాలంటే మా రోడ్డు అంట ఒక్క వెహికల్ కూడా వెళ్ళేది కాదు, కానీ ఈ రోజు మాత్రం అన్ని బస్సులు వెళ్తుంటే ఒక్కసారి బ్రూస్ బంప్స్ వేసే చెప్పాలంటే. ఇంత పెద్ద ఎయిర్పోర్ట్, నేషనల్ ఎయిర్పోర్ట్ ఉండడం వల్ల చాలా హ్యాపీగా ఉన్నాం. ఈ ఎయిర్పోర్ట్ ద్వారా నిజంగా వైజాగ్, హైదరాబాద్ అన్ని కూడా తొక్కేసాయి. నిజంగా అంత మంచి ఎయిర్పోర్ట్ మాకు తీసుకొచ్చారు. ఇంకా మంచి మంచి కంపెనీస్ కూడా తీసుకొస్తారు సీఎం చంద్రబాబు గారు అని నమ్ముతున్నాం. ఉత్తరాంధ్రలో ఇంత పెద్ద ఎయిర్పోర్ట్ ఇలా డెవలప్ అవ్వడం చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. దీనివల్ల చాలా మందికి ఎంప్లాయ్మెంట్ కూడా ఉంటుంది. ఫర్దర్గా ఇంకా డెవలప్మెంట్ ఉంటే ఇలాంటి ఎన్నో గ్రేట్ థింగ్స్ మనం అచీవ్ చేస్తే ఇంకా ఎంతో మంది అన్ఎంప్లాయీస్కి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. కాబట్టి డెఫినెట్లీ దిట్స్ రియలీ అ గుడ్ థింగ్ అండ్ వెరీ గ్రేట్ థింగ్. ఎయిర్పోర్ట్ చూసి చాలా ఆనందంగా ఉంది. ఇంత దూరం ట్రావెల్ చేసి దగ్గర మేము ఒక 1 అవర్ అక్కడి నుంచి ఇక్కడ దాకా నడుచుకొని వచ్చి లోపలికి వెళ్ళి అన్ని చూసుకొని వెళ్తున్నామండి. చాలా సంతోషంగా ఉంది. మోదీ గారు ఇంత మంచి ప్రాజెక్ట్ మనకి ఇవ్వడం, ఇంత అందంగా ఉండడం చాలా చాలా సంతోషంగా ఉందండి. అందరికీ కూడా మా నొప్పులు, మా పడిన కష్టం అంతా పోయింది చూసాక. చాలా చాలా అంటే ఎయిర్పోర్ట్ కడతామన్నప్పుడు ఎర్ర బస్సు కూడా రాదన్నారు. మరి గుణపాఠం రాదండి. ఈ విమానాశ్రయానికి సంబంధించి మీ గ్రామస్తులు ఏమనుకుంటున్నారు? రైతులు చేసిన కృషికి ఇది ఈ రోజు ఇలా ఉందంటే దీనికి కారణం కేవలం కూటమి ప్రభుత్వం. 2019 బిఫోర్ దీనికి ఇక్కడ ఎర్ర బస్సు వచ్చి ఆగుతుంది, 50 కిలోమీటర్ల దూరంలో ఎయిర్పోర్ట్, దానికి ఎవడ వెళ్తాడు, ఆయన కామెంట్లు కూడా చేశారు. బట్ ఏంటంటే ఇప్పుడు 2024లో ఇంత త్వరగా ఇది పూర్తి అవడానికి, ఇక్కడ ఇంత డెవలప్మెంట్ రావడానికి ఒక విజనరీని తీసుకొచ్చింది కూడా చంద్రబాబు నాయుడు. ఈ ఎయిర్పోర్ట్ని చూస్తుంటే వరల్డ్ వైడ్లో నెంబర్ 1లా ఉంది. అంతలా తీర్చిదిద్దారు దీన్ని. దీనికేమో మన అల్లూరి సీతారామరాజు పేరు పెట్టడం ఇంకా బాగుంది అనిపిస్తుంది. ఎందుకంటే తెలుగుదనం ఉట్టిపడుతుంది. ఎక్కడికి వెళ్ళినా మన మూలాలు మర్చిపోకుండా మన పేరుని పెట్టడం చాలా సంతోషకరంగా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్. కానీ దీని వ్యూ చూసినంత మాత్రం వరల్డ్ వైడ్లో నెంబర్ 1లా ఉందని అనిపిస్తుంది. బాగా వెనుకబడిన జిల్లాని పేరు తుడిచివేసేలా ఉంది ఈ ఎయిర్పోర్టు, ఈ అభివృద్ధి అన్ని చూస్తుంటే. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడగానే నేను చాలా షాక్ అయ్యాను. చూడగానే చాలా మన తెలుగుదనం ఉట్టుపడేలాగా ఈ ఎయిర్పోర్ట్ని ఇంత దగ్గరగా ఉంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంతకుముందు ఎవరన్నా మన ఆంధ్ర నుంచి వెళ్ళాలంటే హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళాల్సి వచ్చేది. కానీ ఇంత పెద్దగా, ఇంత గ్రాండ్గా ఇక్కడ దగ్గర ఉండడం మనకు చాలా సంతోషం. ఉత్తరాంధ్రలో ముఖ్యంగా భోగాపురంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. ఎలా అనిపిస్తుందండి? బాగానే ఉంటుంది. మా ఏరియా బాగానే ఉంటుంది. మేము అసలు వైఎస్ఆర్ పార్టీ మేము యాక్చువల్గా. అయితే ఎవరి పరిధిలోనూ అది ఓపెన్ అయితే వాళ్ళ పేరే ఉంటుంది. క్రెడిట్ ఎవరిదంటే ఇప్పుడుకున్న నాయకులే కదండి. ముందు ఇతను చేసి దాన్ని పూర్తి చేశాడు కాబట్టి ఇతని పేరు వస్తుంది. ప్రయత్నం చేస్తాను. ఎవరి టైంలో చేస్తే వాళ్ళ పేరే వస్తుంది. డెవలప్మెంట్ బాగుంది, చాలా మంచిది. మాకు అది మంచిది అనిపిస్తుంది.